హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి అయితే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేసుకోండి. మనం ఈ వీడియోలో వచ్చేటప్పటికి ది ఆమ్నిసైడ్ ట్రేడర్స్ వ్యూ పాయింట్ చాప్టర్ 2 అయితే కంటిన్యూ చేయబోతున్నాం. మనకి చాప్టర్ స్టార్టింగ్ లో వచ్చేటప్పటికి మనకి సబ్వేలో ఉండేస్తున్న ట్రైన్ అయితే చూపిస్తారన్నమాట. ట్రైన్ సడన్ గా ఆగిపోతుంది. అది ఆగిపోవడం ఎందుకు ఆగింది ఏంటి అని చెప్పి ట్రైన్ లో ఉన్న పీపుల్కి అర్థం కాక వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారన్నమాట. ఈలోపు ట్రైన్ లో ఒక రెడ్ కలర్ ఫ్లాష్ లాగా అయితే వచ్చింది. దాన్ని చూసిన పీపుల్ అందరూ భయపడతారు. ఏంటి ఇలా అవుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి పీపుల్ అందరూ అయితే భయపడతారు అనమాట. ఈలోపు ఆ రెడ్ కలర్ ఫ్లాష్ లో ఉండి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఆ వాయిస్ ఎవరికి అర్థం కాదు. ఏంటి వాయిస్ ఇలా వస్తుంది, ఎవరు మాట్లాడేది అని చెప్పి మన వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు అనమాట. ఈ లోపు ఆ ఫ్లాష్ లో ఉండి ఒక మాన్స్టర్ అయితే బయటకు వచ్చింది అనమాట. దీని పేరు వచ్చేటప్పటికి డొకాబీ. మాన్స్టర్ నేమ్. ఇక మాన్స్టర్ వచ్చేటప్పటికి మాన్స్టర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. దాన్ని చూసిన పీపుల్ కి అయితే ఏమీ అర్థం కాదు. మన హీరో అయితే దాన్ని చూసి షాక్ అవుతాడు. ఏంటి ఇలా జరుగుతుంది, ఇలా జరగకూడదు, ఇదేమన్నా కళ అని చెప్పి మనోడైతే అనుకుంటాడు అనమాట. కానీ ఇది కళ కాదు, నిజమే. అలాగే ట్రైన్ లో ఉన్న మిగతా పీపుల్ వచ్చేటప్పటికి ఆ మాన్స్టర్ అయితే ఫోటో తీస్తూ ఉంటారన్నమాట. మన హీరో అనుకుంటాడు, ఇది నోవెల్ కదా, నోవెల్ లో జరిగినట్టు జరుగుతుంది ఏంటి, ఇలా జరగకూడదు. రియల్ వరల్డ్ కి అండ్ నోవెల్ వరల్డ్ కి డిఫరెన్స్ ఉండిద్ది. బట్ ఇప్పుడు రెండు కలిసిపోయినాయి, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మనోడైతే అనుకుంటాడు. బట్ మాన్స్టర్ డొకాబీ వచ్చేటప్పటికి మాన్స్టర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. ఆ లాంగ్వేజ్ అయితే మన వాళ్ళందరికీ ఎవరికి అర్థం కాదనమాట. అప్పుడు మాన్స్టర్ వచ్చేటప్పటికి వాయిస్ ట్రాన్స్లేటర్ ని యూస్ చేసి హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. దాంతో హ్యూమన్స్ అందరికి కొంచెం ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ అర్థమవుతుంది అనమాట. ఇంతలో అక్కడ కూడా వచ్చి, ఏంటి ఇది ఏమన్నా సినిమా షూటింగ్ గా, నేను ఆడిషన్ కి వెళ్ళాలి, నాకు టైం అవుతుంది, నువ్వు ట్రైన్ ఎందుకు స్టాప్ చేసావు అని చెప్పి మనోడు అడుగుతాడు అనమాట డొకాబీని. అప్పుడు డొకాబీ, అయ్యో సారీ సార్, నాకు తెలియదు, ఈ టైంలో అయితే చాలా మంది గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు అనడంతో నేను ఈ టైంలో ట్రైన్ స్టాప్ చేసి గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నా అని చెప్పి అంటాడనమాట. దాంతో అక్కడ ఉన్న పీపుల్ అందరికి కోపం వచ్చి, నువ్వెవరు అసలు, ట్రైన్ ని ఎందుకు స్టాప్ చేసావు, నువ్వు గేమ్ ఏంటి అది అని చెప్పి డొకాబీ మీద వేస్తారనమాట. ఇంకోటి వచ్చేటప్పటికి, నీ వల్ల నా ట్రైన్ లేట్ అవుతుంది, సో నువ్వు నా ట్రైన్ టికెట్ కాస్ట్ ని రీపే చేయని చెప్పి డొకాబీని అడుగుతారనమాట. దాంతో డొకాబీకి పిచ్చగా కోపం వచ్చింది అనమాట. దాని రెండు కళ్ళు పెద్దగా చేసి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి తనని ఫస్ట్ గా క్వశ్చన్ చేసిన వాడి హెడ్ పైన అటాక్ చేసి వాడిని అయితే చంపేస్తుంది అనమాట. దాన్ని చూసినవా ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ ఫుల్ గా షాక్ అయ్యి భయపడిపోతూ ఉంటారనమాట. ఏంటి, ఏం జరుగుతుంది, ఈయన్ని ఎందుకు చంపేసింది డొకాబీ అని చెప్పి మన వాళ్ళందరూ భయపడుతూ ఉంటారనమాట. అప్పుడు డొకాబీ అంటుంది, ఇదేం మూవీ కాదు, అలానే డ్రీము కాదు, జాగ్రత్తగా ఉండండి, నన్ను కాదు అని చెప్పి నా ముందు ఎవరైనా నోరు లేపితే మటుకి వాళ్ళ ప్రాణాలు తీసేస్తా అని చెప్పి డొకాబీ అయితే అంటుంది అనమాట. దాన్ని చూసి మన హీరో అయితే భయపడతాడు. ఎందుకు, మనోడు 10 years బ్యాక్ ఒక నోవెల్ చదువుతాడు. ఆ నోవెల్ లో ఏం జరిగిందో యాజ్ టీజ్ గా ఇప్పుడు అదే జరుగుద్ది అనమాట. అందుకని చెప్పి మన హీరో అయితే భయపడతాడు, ఇలా జరగకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనోడు భయపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు డొకాబీ అంటుంది, ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, నేను చెప్పినట్టు చేయండి అందరూ అని చెప్పి డొకాబీ అంటుంది అనమాట. ఈ లోపు అక్కడికి ఒకడు వస్తాడనమాట. వాడు వచ్చి, నీకు డబ్బులు కావాలా, నేను ఇస్తా, ఎంత కావాలంటే అంత తీసుకో, నీకు 1 million కావాలా, 2 million కావాలా, 3 million కావాలా అని చెప్పి మనోడైతే అంటాడనమాట. దాన్ని చూసిన సాగా అయితే అంటాడు, వాడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కి చెందిన వాడు కదా, వాడేంటి అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి డొకాబీతో అని చెప్పి మనోడు అంటాడు అనమాట. ఇప్పుడు డొకాబీ అంటుంది, ఏంటి నాకు డబ్బులు ఇస్తావా, డబ్బులు మంచిది, అది మీకు మీకు డబ్బులకి నాకు అసలు సంబంధం లేదు, డబ్బుల వల్ల నాకు ఎటువంటి యూస్ లేదు అని చెప్పి డొకాబీ మనోడి చేతిలో ఉన్న పేపర్స్ ని అయితే ఫైట్ చేసేస్తుంది అనమాట. అప్పుడు డొకాబీ అంటుంది, ఇన్ని రోజులు మీరు హ్యాపీగా బతికేసారు, ఫ్రీగా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అలా జరగదు ఈ గేమ్ వల్ల, ఈ గేమ్ లో నేను చెప్పినట్టే ఉండిద్ది, నేను చెప్పిందే జరిగింది అని చెప్పి డొకాబీ అక్కడ నుండి ఎగురుకుంటూ వెళ్తా అందరికి అయితే అందరికైతే రూల్స్ చెప్తుంది అనమాట. ఆ రూల్స్ అందరికి సిస్టమ్ లో స్క్రీన్ మీద కనపడుతుంది. 1 లేదా అంతకన్నా ఎక్కువ మందిని చంపండి లేదా చనిపోండి అని చెప్పి డొకాబీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని చూసిన పీపుల్ అందరూ అయితే షాక్ అవుతారు, ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి. ఇక్కడతో చాప్టర్ 2 అయితే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 3 అయితే కంటిన్యూ చేద్దాం. మన వీడియోని ఇక్కడ దాకా ఎవరైనా చూసారంటే మటుకి థ్యాంక్స్. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్